ఆషాఢ మాసం చివరి మంగళవారం సందర్భంగా పొంగనూరు మండలం ప్రసన్నయ్యగారిపల్లి సమీపంలో వెలిసిన శ్రీ పట్టాలమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్ఎస్ పేటలోని నడివీధి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మహిళలు మంగళ వాయిద్యాల నడుమ నడివీధి నుంచి శ్రీ పట్టాలమ్మ ఆలయం వరకు దీపాలతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా చేరుకున్నారు. ఆలయంలో అమ్మవారికి ఆషాఢ సారి అంబలి జంకుబలలో సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ దశాంగాలుగా ఆషాఢ మాసంలో అమ్మవారికి దీపాలు మోసి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పట్టణ మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చాలరా చాలే నన్ను మా ఉండికి వాళ్ళు పోస్తే మా నీళ్ళు లోపలికి వెళ్తాం తెచ్చిన వివిధ రూపాల్లో కొలవడం మన ఆచారము. ఆ ఆచారం ప్రకారము ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో ఊరికి పుంగనూరు పట్టణానికి అష్టదిక్కులలో అమ్మవారు వివిధ రూపాల్లో వెలిసినారు. అదేవిధంగా పుంగనూరు పట్టణానికి పడమర దిశలో ప్రసన్నయ్యగారిపల్లి వద్ద వచ్చి ఈ పటాలమ్మ తల్లికి ఆషాఢ మాసం సందర్భంగా నేతి దీపాలతో నీటి దీపాలతో పొట్టేళ్ళు ఎలుపోతులు కోళ్ళు బళ్ళు సమర్పించి పూజ చేయడం మన ఆనవాయితీ. ఈ నేతి దీపాలను ఆకాశం వైపు చూపిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తాము. ఈ అభిషేకం తీసుకున్న అమ్మవారు మన కుటుంబాలను సంరక్షిస్తుందని పూర్వకాలం నుండి మా నమ్మకము. ఆ తల్లి మా నమ్మకాన్ని వమ్ము చేయకుండా కొన్ని తరాలుగా మనల్ని కాపాడుతోంది. కాబట్టి పొంగనూరు పట్టణానికి అష్టదిక్కులలో గల అమ్మవారిని మరియు నడిపోతుల్లో గల గుంటూరు గంగమ్మవారిని మనము
ఆదిపరాశక్తి రూపంలో కొలుచుకుంటున్నాము. అలా కొలుచుకునే క్రమంలో ఈ ఆషాఢ మాసంలో ఈరోజు పటాలమ్మ తల్లికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి ఉదయాన్నే 108 నీళ్ళతో చాముండమ్మకు, నడివీడి గంగమ్మకు, అట్లే పటాలమ్మ తల్లివారికి నీళ్లు సమర్పించి 108 నీళ్లు సమర్పించి అభిషేకాలు, ఫలపుష్పాలు సమర్పించి ధూపదీప నైవేద్యాలతో అలంకారం చేసినాము. ఇప్పుడు సాయంత్రము మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరేగింపుగా పటాలమ్మ తల్లి గుడి వద్దకు వెళ్ళి అక్కడ బలులు సమర్పించి పూజలు చేస్తాము. ఈ పూజల వల్ల 50 మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆ తల్లి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుతున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్.